కొత్తిమీర రోటీ. ఓకే, సో కొత్తిమీర రోటీ. సో చాలా సువాసన కలిగింది కొత్తిమీర. సో దాంతో ఇది బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఎస్, అవును. సో ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర. ఎస్, అవును. అండ్ ఆల్సో నువ్వు చక్కగా క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము కూడా తీసుకొచ్చావు. చాలా కలర్ఫుల్గా కూడా అనిపిస్తుంది. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము కొత్తిమీరని మిక్సీ పట్టేసుకోవాలి. దాంతోపాటు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకుందాం. అలాగే ఒక చిన్న మిక్సీ జార్. సో ఇందులో ఫస్ట్ మనం కొత్తిమీర అండ్ అలాగే పుదీనా కూడా, అలాగే అండ్ అలాగే నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా. ఓకే, ఇందులోనే మనం అల్లం తురుము కూడా యాడ్ చేస్తున్నాం. సో కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, ఇందులోనే కొంచెం గోధుమ పిండి, ఇందులో కొంచెం క్యారెట్, అలాగే కొంచెం బీట్రూట్ కూడా, ఓకే, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఒక స్పూన్, కొంచెం సాల్ట్ కూడా. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని అప్పుడు మనం ఆ కొత్తిమీర పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే. సో బేసికలీ మనకు ఆ రసమే సరిపోతుంది అనుకుంటా కదా బైండింగ్? అవును, దాంతోనే మనం బైండింగ్ చేసుకోవాలి. ఓకే. సో ఈ టేస్ట్ బడ్స్ అనేవి మనకి యూజువలీ మనకి అంత బాగానే ఉంటుంది కదా, అంటే ఇప్పుడు డిసీజ్ వస్తేనో లేకపోతే మన జ్వరం వస్తేనో మనకి ఇలాంటి సిచ్యువేషన్ అనేది వస్తుంది కదా? అవును. అండ్ పెద్దవాళ్ళకు కూడా ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుందా? పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా వాళ్ళకు కొంచెం అంటే లైట్గా ఫీవర్ వచ్చినా, కొంచెం వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ తక్కువైనా సరే వాళ్ళకు కూడా టేస్ట్ బడ్స్ అనేది తక్కువైపోతాయి. ఓకే. సో పేస్ట్ కూడా దీనిలో వేసేసుకోవాలా? పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఓకే. కొంచెం వాటర్ కావాలా? కొంచెం ఇది వేసుకొని వాటర్ వేసుకుందాం. ఓకే. కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఓకే. సో ఇది మనకి బ్రేక్ఫాస్ట్, డిన్నర్, అగైన్ మనకి లంచ్ 3 టైమ్స్లో కూడా తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు. సో ఇది మనం చేసుకున్న ఎమ్మటేనే కన్స్యూమ్ చేయాలా పల్లవి? ఏదైనా సరే మనము చేసుకున్న ఎమ్మటే కన్జ్యూమ్ చేసేయాలి. ముఖ్యంగా మనం ఇలా లిక్విడ్స్ అది యూస్ చేస్తున్నప్పుడు అండ్ అలాగే పిండిలది అది యూస్ చేస్తున్నప్పుడు. అంటే మనం మార్నింగ్ పిండి కలిపి పెట్టుకుని ఈవినింగ్ వరకు అది ఉంటుందా? మోర్ దెన్ 3 hours కన్నా మనం ఎక్కువగా ఉంచకూడదు. సో 3 hours ముందే మనం ఏదైనా తీసేసుకోవాలి. ఓకే. ఓకే, సో రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీస్ చేసేసుకుందాం. అలాగే. కొంచెం పొడి పిండి వేసుకుందాము. ఓకే. సో మీరు స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే.
రెండు వైపులా కాల్ చేసుకుందాం. ఓకే. సో పల్లవి మరి అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, కొత్తిమీర రోటీ రెడీ అయిపోయింది. ఓకే, కొత్తిమీర రోటీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కొత్తిమీర రోటీకి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి 2, అల్లం తురుము కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు సరిపడా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కొత్తిమీర రోటీ తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం తురుము వేసి కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి కాస్త నీళ్లు, నూనె పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత ఉండలాగా తీసుకుని చపాతీ పీటపై వేసి రోటీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో ఒత్తుకున్న రోటీ వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొత్తిమీర రోటీ రెడీ.